బాగా వేసుకుంటాను, ఒకటి లోపలికి ఒకటి బయటికి, లోపలికి ఒకటి బయటికి. బాగా యువర్ అయిపోయింది ఈ ఎండు గాలి ఇస్తుంది బాగా వెళ్ళిపోవు. డ్రైవ్ బాలే మిడిల్ అయితే సగం బ్యాటింగ్ కూడా కనెక్ట్ అవుతుందని ఆడతాం. అంత హాఫ్ బ్యాట్ అయినా గ్యాప్ పట్టుకోవాలి. ನೀವು ಮಾಡಿ ಫೋಟೋಶೂಟ್ ಮಾಡಿಸೋದು ನಾ ಫೋಟೋಶೂಟ್ ಮಾಡ್ತೀನಿ. ಔಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ఒకటి రోప్ వేసి అవల నుంచి వరకు మధ్యలో నీరు తీస్తా కూర్చోవాలి. నీరు హైదరాబాద్ క్యాచ్ పట్టింది. అది వాళ్ళు లైన్ కూర్చొని ఉంటారు, వాళ్ళు తిప్పుతా ఉంటారు ఇట్టా ఇట్టా. వాళ్ళ 1500 కెమెరా ఓన్లీ రికార్డ్ చేసుకోవడానికి, కెమెరా కవర్ చేసి హైదరాబాద్ కెమెరా ప్రతి మ్యాచ్ కి కెమెరానే లైవ్ స్ట్రీమింగ్ ప్రతి అయినా గ్రౌండ్ మళ్ళీ కాస్ట్ చాలా అన్ని ఇట్లే ఉంటాయి గ్రౌండ్లు. నీకు ఏది ఒక్కటి కూడా గ్రాస్ లేకుండా గ్రౌండ్ లేదు, మొత్తం గ్రాస్ తప్పే. హైదరాబాద్ అన్ని టర్ఫ్ గ్రౌండ్లే, బెంగళూరు ఒకటి తప్ప. చిల్లర చాలా స్లో వస్తాను, చాలా స్లో వస్తాను. మరి చిన్నగా కానీ డ్రైవ్ పోతుంది ఆటోమేటిక్గా. అలవాటు లేకపోతే నేను వదిలేస్తాను అనుకున్నా. వాళ్ళు ఎందుకు అంత డివేట్ అయిపోతుందంటే అప్పటికి నేను అవుట్ అయినా అనుకోలే. వాళ్ళు ఎవరైనప్పుడే ఆన్లైన్ ఓవర్ చేసి మాట్లాడింది. అంటే ఓవర్ మార్చి ఎట్టగొడినా సిక్కిపోతుంది. అట్లా మిడిల్ చేయాలన్న అంతే. నీకు బాల్ వాడు ఎంత టర్న్ చేస్తాడు తెలుసా? ఈ నుంచి బాలు ఆ చుట్టూ వస్తాను వాడు అక్కడ ఇక్కడ వాడే 4 వికెట్లు తీసింది. వాడికి నేను తీసేది నా వికెట్ పడి నాకు స్ట్రైక్ వచ్చిందంటే తావలే ఇక్కడ 6-4 రాజాంలోనే అనుకుంటాను నేను. క్యాచ్ గా పోయింది అదే 6 అయినా కష్టమైతే వాడు ఎత్తు పిల్లోడు నింటే పట్టిండొచ్చు. వాడు ఎక్కడ తిన్నది ఆల్మోస్ట్ 7 వచ్చింది. ఎగిరిండు ఆ ఏళ్ళు గిల్లు ఎగిరి పడి
మంచివాడు ఇప్పుడు రారా అయిపోయింది వాడు అర్థం చేసేస్తాడు చాలా పెద్ద ఉంటుంది లాంగ్వేజ్ టార్గెట్ అదే పెట్టుకుంటే అది ఒకటి కొట్టి బ్లాక్ మ్యాజిక్ చేసి వాడి దగ్గర 24 మూవీ సూర్య కానీ 24 మూవీ అటు మాస్టర్ క్యాచ్లు పోయిన కాలంలో టైం బ్యాక్ కొట్టి ఆ క్యాచ్లు పక్కన పెట్టి అర్థా పోవాలండి బాల్నే పక్కన దొరికి బాల్నే తీసుకెళ్ళి వాడు క్యాచ్ కార్డు పక్కన పెడతాడు లేదు అసలు విరాట్ అయిందేమో కానీ రాలేదు 1.2 పెట్టింటే లైవ్ అప్లోడ్ చేసి మళ్ళీ లేట్ వచ్చాను మన రియల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఒక బాల్ లేట్ అది కూడా 2 బాల్ మొబైల్ టీవీకి ఆన్ చేస్తే కూడా నెట్టే సేమ్ నెట్ అయితే కూడా ఒక బాల్ వేరియేషన్ ఉంటుంది మొబైల్ టీవీలో నెట్ మన సేమ్ నెట్ ನೀವು ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಪೈకి వెళ్ళాలని వెళ్ళలేదు 2 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అది ఏదో ప్రాబ్లం ఇంటికి రావాలంటే వాళ్ళ దగ్గర కర్మణ ఆక్సిజన్ 2 రోజులు సరిపడా ఉంటుంది ఎలా రావాలో తెలియదు అంటే ఒకటి ఏదో ఎలా రావాలనే తెలియదు సో అప్పటికప్పుడు ఉన్న ఎక్విప్మెంట్ అన్నింటినీ ఎలా చేయాలని వీళ్ళు ఆరోగ్యం చేసి మళ్ళీ అప్పటికప్పటికి ఒక కొన్ని సెటప్స్ కూడా సరిపోకపోతే దానికి కష్టపడుతుంది వాళ్ళే తయారు చేసుకోవాలి దానికి సంబంధించిన మాడ్యూల్ అన్ని ఇక్కడ తయారు చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళే తయారు కాదు మనం ఏడైనట్టు హాఫ్ వికెట్ లో బౌండరీ అప్పుడు ఏం చేసిన వికెట్ వచ్చిన వీల్ బాల్ ఏం బాగున్నాం ఇది బాల్ చూస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది బట్ వాడి బాల్ అయితే బాగుండదు వీడు వీడి అమ్ముతాడు వీడి బాల్ వెయిట్స్ ఉండడం వల్ల నిన్న వాడు రీల్స్ లో చూసినాడు దాని పడింది కదా దాని నిన్న ఇవే కదా వికెట్కి I
నేను కదలే ఎలా ఉంటుండే నైట్ మ్యాచ్ మళ్ళీ రేపు మ్యాచ్ ఇక్కడ రాజుదా రాజుదా అడుగు 10 మంది ఉన్నారు లేకంటే వాళ్ళని ఇంటికి రమ్మని మనమే ఆడతాం వాళ్ళతో మామూలుగా ఇచ్చేసేది కాదు ఇప్పుడే రమ్మని లేకంటే ఎట్లా మనం బ్యాటింగ్ కదా ఇవాళ ఆడతాం రాజు భాయ్ बोल बोलिंग तैयारी के पास नहीं आज का 6:30 स्लॉट हाँ जरूरत है तो आऊंगा नहीं तो ठीक है 6:30 ना మ్యాచ్ ఎలాగో ట్రాఫిక్ ఉంటుంది అది ఆరాంగా ట్రాఫిక్ ఉండదు ఒక 4 నిమిషాలు దీన్ని బట్టి డిసైడ్ చేసుకున్నాం కూసేపు ఆడితే స్ట్రెస్ అయితే ఆ మ్యాచ్ షాట్ బాయ్ బ్యాటింగ్ బాల్ दे दो బాల్ ఇరా రే ఎందుకంటే పాస్ చేస్తున్నాడు టైం చేయాలంటే ఫేస్లో నార్మల్గా బాల్ అయితే బ్యాట్ దీనికంటే ఆల్మోస్ట్ ఒక 2 ఛానల్ బౌన్స్ వస్తుంది వాటర్ కొట్టి ఒక గంట డ్రై చేసిన తర్వాత వేస్తాడు
సుబ్బాటన్న మొన్న అంటే తాగాడు అనుకో, సుబ్బాటన్న మొన్న అంటే తాగాడు అనుకో, నేను ఆ కెమెరా వేసుకొని ఆ ట్రైప్యాడ్ వేసుకొని నేను నాకు చూడడానికి బాగా కొట్టడన్నా చూడు, నిజంగా నువ్వు కొట్టవు నా అంతే, నువ్వు ఒప్పుకో, నువ్వు కొట్టాలి కాదు నేను ఒకటే, నాకు మళ్ళీ అందరూ అడుగుతారు అవుట్ అయ్యి సరే పోతే పోనీ 50 పోనీ నువ్వు కొట్టి అవుట్ అయితే సరే ఏదన్నా ఉంటుంది. నేను 20 బాల్ అరే బాలకి 20 ఆయన ఆడలేడా చెప్పు, ఆన్లైన్ ప్లేయర్ అయితే అది మాత్రం చాలా 60 బాల్కి 20 అంటే ఘోరం మరి. దానికి తోడు ఫస్ట్ 5 వాళ్ళకి 45, నేనండి 31, 16 వాళ్ళకు 15 వాళ్ళకు మరి దారుణంగా వాళ్ళు నాకు అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ఎట్లుంటుంది సిచ్యువేషన్, ఇప్పుడు మనం టోర్నమెంట్ ఆడినాం కదా ఆ రోజు, 131కి 132కు 3 వికెట్లు. అదే చెప్తాను రా, 6 వికెట్లు 139 తర్వాత 100 మ్యాచ్లు అన్ని జీరోలకే పోయింది. ఐక్యపడే స్టార్ట్ అయింది. సౌరభ్ ఫస్ట్ మళ్ళీ నేను మళ్ళీ వస్పీట్ అందరూ కొడతాడు, ఆ ఇన్సిడెంట్ ఉంటే చాలు వస్తాయి. ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఓన్ మెడిసిన్ చూపించింది, ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఓన్ మెడిసిన్ చూపించింది. కూరగాయ ఆడవాడు మంచిగా వచ్చింది. ఈజీ ఈజీ బాయ్. అన్నాడు అతను వచ్చిండు, మళ్ళీ వెనక్కి పోయిండు. కాదు మ్యాచ్ ఒక 80 అన్నీ దానికి 2000 కంప్లీట్ చేసుకున్నాం. ఇద్దరు ఆడి పోయి చేసుకోమంటారు, ఇద్దరు చేసుకుంటారు. పని చేయాలా? లేదులే, వానికి మ్యాచ్ ఫీజు కొంచెం, లాస్ట్ మ్యాచ్ నాకు డబ్బులు వేయలేదు. నాకు ఇస్తాను కదా, నేను ఆడికి 1-2 మ్యాచ్ అప్పుడు తగ్గించే ఏమని చెప్తాను. ఏం చేస్తాను చెప్పి కొట్టాలంటే కొంచెం కట్టుకుంటారు. అది ఎత్తుందో కూడా తెలియదు, ఫ్లడ్ లైట్స్ ఎట్టాడాలో కూడా తెలియదు. ఏమున్నది కాకపోతే ఫీల్డింగ్ తక్కువ ఉంటుంది. ఫ్లడ్ లైట్స్ ఫ్లడ్ లైట్ 4 ఫోకస్ మొత్తం పిచ్ మీదకే వస్తాయి. ఇంకా నేను మన టీంలో ఫస్ట్ జోన్ పోతాను. మాట్లాడక్కడ నువ్వు సగం మైండ్ సెట్ ఇది. ఫస్ట్లో ఏమన్నాడు, సరే నాకు 50 వస్తున్నాడు 2 డౌన్స్ సజెస్ట్ చేసింది, నేను పోతాడు. సరే నేను ఒక్కరోజే పంపించింది. ఆ రోజు బయటికి పోయి వచ్చి నాకు ఏం సెట్ కావాలన్నా, నన్ను ఓట్లే పంపి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి పోయినా నేను టెక్అవుట్ ఏదో రేర్ టెక్అవుట్ కానీ నీ ఇష్టం, అది నీ కాదు మరి. నువ్వు చెప్తాను అదే 2 చెత్తులు ఫస్ట్ జోన్లోనే కొట్టింది. చూద్దాం, దాన్ని ట్రై చేద్దామని చెప్పేది. ఎవరు వద్దన్నారా ట్రై చేయకుండా? నువ్వు ఓపెనింగ్ పోతాడావు, ఎవరు కాదురా, నువ్వు మైండ్ సరే నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు మైండ్ సెట్ ఆ మ్యాచ్ పోయొచ్చా అని అమ్మాయి నువ్వు నేను పడ్డాను కుదరదు అడ్డుగానే అనుకో కష్టం. అంటే ఆ ఇంట్రెస్ట్ ఆడేవాళ్ళు ఏమనిపించినా ఏం లాభం ఈ టీమ్ లో దాచుకుంటే మేము మ్యాచ్ స్టార్ట్ కావాలన్నా ఖచ్చితంగా. నా గురించి నేను ఆలోచించుకోండి, టీం గురించి ఆలోచించేది. టీం గురించి నేను ఒక డెసిషన్ చెప్తాను, మానేంటి
టీం గురించి నువ్వు అవన్నీ అది పట్టకుండా గుమ్ము మిగతా వాళ్ళతో పనిలే టేబుల్ కాడు నువ్వు అయ్యన్ని బయటకు తీసుకొని నువ్వు వాళ్ళ ఇప్పుడు గ్రౌండ్ రోడ్ అన్న మ్యాచ్ వాళ్ళకి అది ఈరోజు 50 వాళ్ళకి 20 నువ్వే నవ్వుతాను నేనేం వీళ్ళకి నేను కట్టించు కాన్ఫిడెన్స్ తోటి ఆయన నవ్వుతాడు ఇంకా నువ్వు చెప్పడం 50 వాళ్ళకి 20 ధోని నిన్న అంత రన్ రేట్ ఉన్నప్పుడు టిక్కు టిక్కు అన్నాడు తుప్పు అసలు దాంట్లో సగం ఎప్పుడు పట్టాడు చచ్చిపోయినాక శివన్ చచ్చిపోయినాక అసలు వాళ్ళకి గెలవాలనే లేదు వాళ్ళు ఈ 15-14 కాదు అంటే దొప్పుకున్నాను వాడు ధోని ఏంటంటే వాడు దొరుకుతున్నాడు వాడు మేనేజ్మెంట్ ప్రాబ్లం దీపక్ కూడా కాదు కనెక్ట్ కాదు దీపక్ కూడా కంటే దీపక్ కూడా కోల్కతా మొత్తంలో నువ్వు ఎంత పెద్ద ప్లేయర్ అని చెప్పు వాడు చిన్న పిల్లలు రఘువంశ్ గారు వాడు ఎంత చూసినావా వాడి టెక్నిక్ చూసినావా బాడీ కదలకుండా ఓన్లీ హ్యాండ్స్ తో విరాట్ కోహ్లీ గారి కంటే గుడ్ టెక్నిక్ ఉంది అని కూడా చూడు వన్ గేమ్ అనికేత్ వర్మ మైండ్ ఉన్నారు టాలెంట్ ఉన్నారు ఏం లేదు వాళ్ళ ఇంటెంట్ అది నా వాళ్ళ అటాక్ 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 పోతే కోసం 50 పోతాం కొడితే 300 అందరూ అంతే ఆ ఇంటెంట్ అంత హైట్ పోతాను బాల్ ఆడబోతుంది అది ఎట్లా అవుట్ అవుతుంది ఆఫ్లో ఆడబోతుంది బాల్ కనబట్టి నువ్వు నువ్వే నెక్స్ట్ చాలా ఆఫ్లో పోతుంది బాల్ నువ్వు అంత ఏంది మాట్లాడకు నువ్వు ఆఫ్లో పోతుందంటే నీకు ఈ వాటి లెక్కలో ఇచ్చాడు వాడు కాన్ఫిడెంట్ ఈరోజు ఆరాము కొట్టకంత వాడు అదే కదా చరణ్ ఈరోజు మంచి వికెట్లు పడతాయి చరణ్ నీకు లక్ష్మణ్ వాళ్ళు